ఈరోజు మనం ఏదైతే చూస్తా ఉన్నామో రంగనాయక సాగర్ కేసీఆర్ గారి హయాంలో దాదాపు 36 నుంచి 40,000 ఎకరాలకు సిద్దిపేట జిల్లాలో తాగునీరు అందించే దిశగా కేసీఆర్ గారు ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని రంగనాయక సాగర్ హరీష్ రావు గారు కలిసి ఇది కట్టించడం జరిగింది. ఈ సాగర్ ద్వారా ఎంతో మంది రైతులు వాళ్ళ పంటలు అద్భుతంగా పంటలు పండించారు, వాళ్ళ జీవితాలు వెలుగులున్నాయి. గత కేసీఆర్ గారి ప్రభుత్వంలో భూగర్భ జలాలు పెరిగి ఎంత సస్యశ్యామలంగా ఉందో ఈ రోజు కాంగ్రెస్ పాలనలో రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో ఈ రోజు చూస్తా ఉన్నాం. ఇలా నీళ్లు కూడా తగ్గిన వాతావరణం, భూగర్భ జలాలు తగ్గినాయి, ఎక్కడ నీళ్లు వస్తలేవు, బయట బాయిలలో కూడా చేళ్లలో కూడా నీళ్లు వచ్చిన సందర్భాలు లేవు. ఇక్కడ చూస్తే మరి ఇక్కడ రంగనాయక సార్కు మరి నీళ్లు లేవు అంటే కేవలం కాళేశ్వరం పేరుతో పిల్లలు కుంగినాయి కూలినాయి అని దొంగ మాటలు చెప్తూ రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ నీళ్లు ఎత్తిపోయకుండా ఇప్పుడు వానాకాలం పంటలు ప్రారంభమై నెల రోజులు అవుతున్నా కూడా వాళ్ళకి ఎరువులు ఇచ్చే దిక్కు లేదు. ఎరువులు ఇచ్చినా కూడా సకాలంలో నీళ్లు ఇచ్చే దిశగా వాళ్ళు పనిచేయట్లేదు. నీళ్లు లేకుండా రైతుల పొలాల్లో నీళ్లు లేవు కానీ రైతుల కళ్ళల్లో ఇలా మనం నీళ్లు చూస్తూ ఉన్నాం. అలాంటి పరిపాలనలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఖచ్చితంగా మీరు రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే కాళేశ్వరం నుంచి నీళ్లు ఎత్తిపోసి ప్రజలందరికీ రైతులందరికీ బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ప్రశ్నిస్తుంది. మిమ్మల్ని మీరు నీళ్ళు ఇచ్చేంత వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుంది. ఈరోజు మీరు రైతులను మోసం చేసి రైతులను దగా చేసి ఈరోజు మీరు పరిపాలన చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా వీరినంత తొందరగా మీరు రైతులకు నీళ్లు అందించి సకాలంలో ఎరువులు అందించి సకాలంలో వాళ్ళకు సానుకూలంగా స్పందించి రైతులని ఆదుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము కోరుతా ఉన్నాం.